హలో గైస్, వెల్కమ్ టు చెక్ రిసెషన్. ఈ వీడియో జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే చేస్తున్నాను. ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం మాత్రం యూజ్ చేయకుండా, అలా యూజ్ చేసే దానికి నేను రెస్పాన్సిబిలిటీ అయితే కాదు. ఈ రోజు డే 3. ఈరోజు మనం హ్యాకర్కి సంబంధించిన సెటప్ అయితే ఈరోజు సెట్ చేసుకుందాం మన సిస్టమ్స్లో. మీలో చాలామంది ల్యాప్టాప్స్ లేని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి మొబైల్స్లో కూడా సెటప్ ఎలా ఉండాలో కావాలి అంటే మీరు కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మొబైల్ సెటప్ అయితే చూపిస్తాను. ఈ రోజు సిస్టమ్స్లో మన హ్యాకింగ్ సెటప్ అయితే చూపిస్తాను. దానికన్నా ముందు మనం ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి తెలుసుకోవాలి. బేసిక్గా మనకి విండోస్, మ్యాక్ అండ్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేవి ఉంటాయి. ఇంకా చాలానే ఉన్నాయి. బేసిక్ ఈ మూడింటిని చాలా మంది యూజ్ చేస్తారు. ఇక్కడ విండోస్, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేవి ఒక ప్రొటెక్టెడ్గా ఉంటాయి. సో మన హ్యాకర్స్ అందరూ కూడా లైనక్స్ అని ప్రిఫర్ చేస్తారు. లైనక్స్లో కూడా యూబంటు, రెడ్ హ్యాట్, కలి లైనక్స్ అని ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. ఇందులో కొంతమంది యూబంటును కూడా యూజ్ చేస్తారు, బట్ చాలామంది కలి లైనక్స్ని ప్రిఫర్ చేస్తారు ప్రొఫెషనల్స్ అందరూ కూడా. సో మనం కూడా ఈరోజు కలి లైనక్స్ సెటప్నే చూపిస్తాం. ఇంకా వెయిట్ చేయకుండా సెటప్ అయితే స్టార్ట్ చేద్దాం. దానికన్నా ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సైబర్ సెక్యూరిటీ ఫ్రీగా నేర్చుకోవాలి తెలుగులో అంటే వాళ్ళకి మన ఛానల్ని రిఫర్ చేయండి. లెట్స్ గో. సో ఫస్ట్ మనం గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేద్దాం. ఇక్కడ సెర్చ్ బార్లో ఒరాకిల్ విర్చువల్ బాక్స్, ఒరాకిల్ విర్చువల్ బాక్స్ అని ఎంటర్ చేయాలి. సో మనం ఫస్ట్ లింక్ ఒరాకిల్ విర్చువల్ బాక్స్ కనబడుతుందా, దాని మీద క్లిక్ చేసుకుందాం. సో ఇక్కడ డౌన్లోడ్ అని కనిపిస్తుందా, డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ విండోస్ హోస్ట్ అని కనిపిస్తుందా, విండోస్ హోస్ట్ మీద క్లిక్ చేసుకుందాం. సో మనకి ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయితే స్టార్ట్ అవుతుంది. కొంచెం టైం అయితే పడుతుంది, వెయిట్ చేద్దాం. డౌన్లోడ్ అయితే అయిపోయింది. దీన్ని అయితే ఓపెన్ చేస్తున్నాం. సో మనకి ఇలా ఆప్షన్స్ అయితే వస్తాయి. మనం నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేద్దాం. మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. సో వార్నింగ్ నెట్వర్క్ డిస్కనెక్ట్, ఓకే, యాస్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ కూడా మిస్సింగ్ డిపెండెన్స్ యాస్ మీద క్లిక్ చేయాలి. ఇన్స్టాల్ మీద క్లిక్ చేద్దాం. సో మనకి ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయితే అయిపోతుంది. సో కొంచెం టైం తీసుకుంటుంది, వెయిట్ చేద్దాం. సో ఫినిష్ అయ్యాక ఫినిష్ మీద క్లిక్ చేసుకోవాలి గైస్. సో మనకి ఒరాకిల్ విర్చువల్ బాక్స్ అయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో దీన్ని పక్కన పెడదాం. మళ్ళీ ఇప్పుడు మనం క్రోమ్ బ్రౌజర్లో కలి లైనక్స్ డౌన్లోడ్ అని సెర్చ్ చేయాలి. కలి లైనక్స్ డౌన్లోడ్. సో ఎంటర్ మీద క్లిక్ చేస్తా. ఇక్కడ థర్డ్ వెబ్సైట్ చూసుకుంటే కలి లైనక్స్ పెనట్రేషన్ టెస్టింగ్ అండ్ ఎథికల్ హ్యాకింగ్ ఉందా, దాని మీద క్లిక్ చేస్తా. ఇక్కడ మనకి డౌన్లోడ్ ఆప్షన్ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఇన్స్టాలర్ ఇమేజ్ ఆర్ విర్చువల్ మిషన్స్ అని ఉంటుంది. విర్చువల్ మిషన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మనకి కింద స్క్రోల్ చేస్తే VMware విర్చువల్ బాక్స్ అని ఉన్నదా, విర్చువల్ బాక్స్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ కింద ఇక్కడ డౌన్లోడ్ సిమిలర్స్ చూసారా, దాని మీద అయితే క్లిక్ చేద్దాం. సో మనకి ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో కొంచెం ఎక్కువ స్పేస్ అవసరం. మనకి ఇక్కడ 3.5 GB అయితే తీసుకుంటుంది. సో చాలా ఎక్కువ టైం పడుతుంది. సో మనకి కలి లైనక్స్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. బ్యాక్ వెళ్దాం, ఫైల్స్ అయితే ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ మనం డౌన్లోడ్స్ అయితే ఓపెన్ చేద్దాం. ఇక్కడ మనకి కలి లైనక్స్ జిప్ ఫైల్ అయితే కనిపిస్తుంది కదా. సో మనం రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ చేయాలి. బట్ దానికన్నా ముందు విన్రార్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. క్రోమ్ అయితే మళ్ళీ ఓపెన్ చేస్తాను. విన్రార్ డౌన్లోడ్ అని సెర్చ్ చేయాలి. సెంటర్ మీద క్లిక్ చేస్తాను. డౌన్లోడ్ విన్రార్ అని వచ్చింది కదా లేటెస్ట్ వర్షన్, దాని మీద క్లిక్ చేసుకోవాలి. సో విన్రార్ 7.13 64 బిట్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో మనకి డౌన్లోడ్ అయితే స్టార్ట్ అయింది. సో 3 MB. సో దీని మీద క్లిక్ చేసుకుందాం. మనకి ఎస్ అయితే క్లిక్ చేయాలి. ఇన్స్టాల్ మీద అయితే క్లిక్ చేస్తాను. ఓకే మీద క్లిక్ చేయాలి. డన్ మీద క్లిక్ చేద్దాం. సో ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చేస్తాం గైస్. ఫైల్స్ అయితే ఓపెన్ చేస్తాను. మనం డౌన్లోడ్లోకి అయితే వెళ్ళాలి. ఇక్కడ నేను ఆల్రెడీ కలి లైనక్స్ని ఎగ్జిస్ట్ చేస్తాను కాబట్టి మనకి ఫోల్డర్ అయితే కనిపించేస్తుంది. మీకైతే జిప్ ఫైల్గానే ఉంటుంది. మీరు రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ హియర్ అని వస్తుంది, దాన్ని అయితే క్లిక్ చేయాలి. నేనైతే డైరెక్ట్గా ఓపెన్ చేసేస్తాను. సో ఇక్కడ కింద కలి లైనక్స్ అయితే ఉంది కదా, దాన్ని ఓపెన్ చేసుకోవాలి. మనకి ఇక్కడ బ్లూ ఐకాన్ అండ్ రెడ్ ఐకాన్స్తో కలి లైనక్స్ అయితే డౌన్లోడ్ అయింది. మనం బ్లూని అయితే క్లిక్ చేసుకుందాం. సో గైస్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు కలి లైనక్స్ అయితే విర్చువల్ బాక్స్లో ఓపెన్ అయ్యింది. సో మీదనే నేను మెటాస్పాయిలబిలిటీ అండ్ వేరే వెర్షన్ కలి లైనక్స్ అయితే ఉంది, దాన్ని మీరు నెగ్లెక్ట్ చేయండి. ఇవి నా ఓన్ టూల్స్. ఇక్కడ మనకి కలి లైనక్స్ అయితే వచ్చేయాలి. ఇక్కడ సిస్టమ్స్ మీద అయితే క్లిక్ చేద్దాం. మీరు ఇక్కడ చూసుకుంటే మనకి 16 MB ఉంటే 8 MBకి, 8 MB ఉంటే 4 MBకి మార్చుకోవాలి. నేను 8 MBకి అయితే మార్చుకున్నాను. ఓకే మీద క్లిక్ చేద్దాం. అలాగే మనం ప్రాసెసర్ని కూడా మార్చాలి. మళ్ళీ సిస్టమ్ మీద క్లిక్ చేస్తాను. సో ఇక్కడ ప్రాసెసర్స్ మీదకి వెళ్ళి ఇక్కడ కూడా మనకి ఉన్నదానికి అంటే 4 MB ఉంది కాబట్టి మనం 2 MBకి అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో నాకు ఆల్రెడీ 16 ఉంది కాబట్టి 4లో ఉంచుకుంటా. ఓకే మీద క్లిక్ చేద్దాం. సో ఇప్పుడు మనం కలి లైనక్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్టార్ట్ మీద అయితే క్లిక్ చేయాలి గైస్. సో మనకి కొంచెం టైం అయితే తీసుకుంటుంది ప్రాసెసింగ్కి. సో స్టార్ట్ అయితే అవుతుంది.
ఇక్కడ మనం 2026 లేటెస్ట్ వెర్షన్ నేను డౌన్లోడ్ చేసి చూపించాను కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు. ఒకవేళ ఓల్డ్ వీడియోస్ చూస్తే మనకి ఇప్పుడు ఇష్యూస్ రావచ్చు, ఎందుకంటే ఎగ్జాక్ట్గా ఇప్పుడు వెర్షన్స్ అయితే చాలా చేంజ్ అయ్యాయి. సో ప్రాసెసింగ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, సో వెయిట్ చేయాలి. గైస్ ఇక్కడ మనకి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. మనం కలి అని అయితే ఇవ్వాల్సి ఉంటుంది యూజర్ నేమ్, పాస్వర్డ్ కూడా కలి అని ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎంటర్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా లాగిన్ అయితే అవుతుంది. సో మనకి ఫైనల్లీ సెటప్ అయితే కంప్లీట్ అయింది. సో ఇక్కడ వ్యూ మీద క్లిక్ చేసి ఫుల్ మోడ్ అయితే ఆన్ చేసుకుంటే మనకి ఫుల్ స్క్రీన్ మోడ్లోకి అయితే వచ్చేస్తుంది. ఇది చూస్తే ఇక్కడ మీకు టెర్మినల్ అంటాం దీన్ని. ఇది ఫైర్ ఫాక్స్ పక్కన ఉన్నది. మనకి నార్మల్ డెస్క్టాప్లా ఉంటుంది చూడడానికి అయితే. సో దీని గురించి ఇప్పుడు సెటప్ అయితే చూసాం కదా. మనం నెక్స్ట్ వీడియోలో రిపోజిటరీస్ ఎలా అప్డేట్ చేయాలి అండ్ కొత్త వెర్షన్స్ వస్తే ఆటోమేటిక్గా ఎలా అప్డేట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు మొబైల్లో సెటప్ కావాలంటే కామెంట్ చేయండి. ఒకవేళ మీ అందరికీ యూజ్ ఉంటుంది అని కామెంట్ చేస్తే మాత్రం నేనైతే మొబైల్ సెటప్ కూడా చెప్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. ఓకే గైస్, ఇంతే ఈరోజు కలి లినక్స్ సెటప్ అయితే మొత్తం చూసాం. రేపటి నుంచి మనకి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి టాపిక్స్ అన్ని కూడా, ఎవరు కూడా మిస్ అవ్వకండి. సో మళ్ళీ మనం Day 4లో కలుద్దాం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.